హలో అండి, శ్రోతలకి నమస్కారం. కృతయుగ్ నవల ఆఖరి భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. సంధ్యా సమయం. పశ్చిమాకాశం తగలబడిపోతుందా అన్నట్టు నెత్తుటి వర్ణంలో ఎర్రబారింది. సూర్యుడు నెమ్మదిగా అస్తమిస్తున్నాడు. దీవి మీద పూజకు కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకొని సిద్ధంగా ఉన్నాడు అనంతస్వామి. ఇప్పుడు ఆయన గెటప్ మారిపోయింది. తలస్నానం చేసి ఎర్రటి పంచ కట్టాడు. ఒంటి మీద మరే ఆచ్ఛాదన లేదు. మెడలో పూసల దండలు, నుదుటి మీద పెద్ద కుంకుమ బొట్టుతో చూడటానికి భీతి గొలిపేలా ఉంది ప్రస్తుతం ఆయన రూపం. ఇంతకుముందు ఎక్కడైతే నాగబలి తదితర కార్యక్రమాలు జరిపారో అదే చోట తాంత్రిక పూజకు సకలం సిద్ధం చేయబడ్డాయి. ఒక పక్క 5 పొట్టేళ్ళు, అన్నీ నల్ల రంగువి, చెట్టుకు కట్టి ఉన్నాయి. వాటి అరుపులు చాలా కర్ణకఠోరంగా ఉన్నాయి. వాటిని బలి ఇవ్వటానికి పెద్ద వేట కత్తితో మనుషులు ఇద్దరు ఎప్పుడు సిగ్నల్ ఇస్తారా అన్నట్టుగా సిద్ధంగా ఉన్నారు. మరోపక్క 3 నల్లకోడి పెట్టెలు అక్కడ సిద్ధంగా ఉన్నాయి. అలాగే కొత్త ఇటుకలు పేర్చి హోమం రగల్చటానికి హోమగుండం సిద్ధంగా ఉంది. సరిగ్గా సూర్యాస్తమయమైన 3వ నిమిషం తన చేతిలోని బరసెలాంటి ఒక ఆయుధానికి పసుపు కుంకుమలద్ది పూజా విధానం ప్రకారం భూమిలోకి సరైన దిశలో గుచ్చి పూజకు కూర్చున్నాడు అనంతస్వామి. హోమంలో అగ్ని మండించబడింది. మంత్రాలు చదువుతూ గుప్పెడు సాంబ్రాణి చల్లగానే బగ్గునేగిశాయి మంటలు. కార్యక్రమం జరుగుతుండగా మధ్యలో ఏం జరిగినా ఎవరూ భయపడకూడదు, వెనుతిరిగి పారిపోకూడదు అని ఎప్పట్లానే అందరికీ ముందే హెచ్చరిక జారీ చేశాడు అనంతస్వామి. ఇక దీవంతా పూర్తిగా చీకట్లు అలుముకున్నాయి. దీవి మీద విద్యుత్ దీపాలు వెలిగాయి. హోమాగ్నుల కాంతులలో ఎర్రగా నిప్పు కణికల్లా మెరిసిపోతున్నాడు అనంతస్వామి. ఆ క్షణంలో ఆయన్ని చూడ్డానికే భయపడుతున్నారంతా. ఏకదీక్షగా మంత్రోచ్చాటన చేస్తూ చిత్ర విచిత్రమైన ద్రవ్యాలను అగ్నికి సమర్పిస్తున్నాడు. ఆయన చుట్టూ ఉన్న ప్లేట్లలో ఆయా వస్తువులు ముందే సిద్ధంగా ఉంచుకున్నాడు. అక్కడ ఉన్న అందరికీ ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అంత క్రితం వరకు భూమి లోపల నుంచి ఎప్పుడో ఒకసారి వినిపించేది విచిత్రమైన మూలుగు. పూజ ఆరంభం కాగానే మూలుగు ధ్వని నిరంతరాయంగా రావటం మొదలైంది. ఆ శబ్దం క్రమంగా పోతోంది. క్షణాలు, గంటలు, నిమిషాలు గడిచిపోతూనే ఉన్నాయి. ఏకదీక్షగా కొనసాగుతోంది పూజ. భూమి లోపల నుంచి మూలుగు మరింత అధికమైంది. అది ఎలుగొడ్డు గర్జిస్తున్నట్టుండి అందరి గుండెల్లోనూ గుబులు పుట్టిస్తోంది. అక్కడ జరుగుతున్నప్పటి పూజ చూడాలని వచ్చిన సాయుధ పోలీసులు కూడా ఆ విచిత్రమైన శబ్దాలకు భయపడిపోయి వెనుతిరిగి తీరం వైపు వెళ్ళిపోయారు. కృతయుగ్ అన్నారావులు తప్పిస్తే మిగిలిన వారంతా భయపడి దూరంగా వెళ్ళిపోయారు. క్రమంగా రాత్రి 10 గంటలు దాటిన సమయం. ఒక పెద్ద పళ్ళెం నిండా వేడి అన్నం తెప్పించాడు అనంతస్వామి. నల్లకోళ్ళు 3 కోసి నెత్తురుతో అన్నాన్ని తడిపి బాగా కలియబెట్టి 10 అడుగుల దూరంలో నేల మీద ఉంచి వెనక్కి వచ్చి తిరిగి పూజలో కూర్చున్నాడు. అందరి వంక చూస్తూ, శక్తిని ఆవాహన చేస్తున్నాను, ఎవరూ భయపడవద్దు, దూరంగా ఉండండి అంటూ అక్కడున్న వారిని హెచ్చరించాడు అనంతస్వామి. కృతయుగ్ని మాత్రం దగ్గర ఉంచుకుని అన్నారావుని కూడా దూరంగా పంపించి వేశాడు. ఏం జరుగుతుందోనన్న భయాందోళనలు అందరిలోనూ నెలకొని ఉన్నాయి. తిరిగి పూజలో కూర్చున్న అనంతస్వామి ఈసారి బరిసెలా ఉన్న ఆయుధాన్ని చేతుల్లోకి తీసుకుని ధనపిశాచిని ఆవాహన చేశాడు. మరుక్షణం గుండెల్లో దడ పుట్టించేలా కర్కశమైన కర్ణకఠోరమైన ఒక విచిత్రమైన అరుపు వినిపించింది. ఆ వెంటనే నల్లటి దట్టమైన పొగలాంటి వికృతమైన రూపం ఒకటి అప్పుడక్కడ ప్రత్యక్షమైంది. సామాన్యులు ఆకస్మికంగా చూస్తే గుండెలు పగిలి చచ్చేంత భయానకంగా ఉంది ఆ రూపం. వస్తూనే ఆకలి 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 అని అరుస్తూ పెద్దగా కేకలు పెడుతూ నెత్తుటి కూడు మీద ఎగబడింది. క్షణాల్లో అరిగించేసింది. తిరిగి ఆకలి అని అరిచింది. పొట్టేళ్లను బలిస్తున్నాం, నెత్తురుతో ఆకలి తీర్చుకుని వెళ్ళిపో, ఇక ఇక్కడ నీకు పని లేదు, వెళ్ళిపోతావా అంటూ గర్జించాడు అనంతస్వామి. ధనపిశాచి అసంతృప్తితో మీదకి రాబోతుంటే చేతిలోని బరిసెను చూపించి అడ్డుకున్నాడు. వెళ్ళిపోతావా లేదా హుంకరించాడు. నా ఆకలి తీరాలి, వెళ్ళిపోతా బదిలిచ్చింది శక్తి. తొలగిపో, ఆకలి తీరుస్తా. ఆ మాట అనగానే శక్తి అదృశ్యమైంది. ఆ వెనువెంటనే అనంతస్వామి ఆర్డర్తో పొట్టేళ్లను ఒకదాని తర్వాత ఒకటి తలకాయలు నరికి శక్తికి బలిచ్చేశారు. విచిత్రమైన విషయం ఏమిటంటే అలా బలిచ్చిన ఏ ఒక్క పొట్టేలు
మొండెం నుండి చుక్క నెత్తురు కూడా నేల కాలేదు. శక్తి నెత్తురు పెంచేసుకుంది అనటానికి అదే నిదర్శనం. పొట్టేళ్లను బలిపెట్టడంతో కార్యక్రమం ముగిసిపోయినట్టే. ఆ తర్వాత దన్నపిశాచి మూలుగు కానీ దాని జాడ కానీ అక్కడ తెలియలేదు. ఆ విధంగా అర్ధరాత్రి లోపలే పూజ ముగించి నదికి వెళ్ళి తలస్నానం చేసి పొడి దుస్తులు ధరించి వచ్చాడు అనంతస్వామి. అదృశ్య శక్తులు ఎంత ప్రమాదకరమైనవో అందరికీ తెలుసు. వాటిని ఆవాహన చేసిన తర్వాత అన్నీ సక్రమంగా జరగకపోతే మనుషుల మీదకు విరుచుకుపడతాయి. మొత్తానికి అలాంటి ప్రమాదం ఏమీ లేకుండా రెండో అడ్డంకి అయిన ధనపిశాచిని కూడా సంతృప్తిపరిచి పంపించి వేయటంతో అందరూ తేలిగ్గా ఊపిరి తీసుకున్నారు. ఆ రాత్రి అంతా నిద్రకు ఉపక్రమించేసరికి అర్ధరాత్రి 12 దాటిన సమయం. మర్నాడు ఉదయం సరిగ్గా 11 గంటలకు నిధి కోసం తొలిసారిగా తవ్వకం పనులకు ముహూర్తం నిర్ణయించాడు అనంతస్వామి. ఇక్కడ తొలిసారిగా అనటానికి కారణం ఉంది. తామంతా ఏ నిధి కోసం ఉజ్జయిని వచ్చారో వచ్చి 20 రోజులు కావస్తున్నా నిధిని చేరుకోలేకపోయారు. స్నిగ్ధ, కాంచనలు భోపాల్ నుంచి దీవికి తిరిగి వచ్చేసరికి ఉదయం 9 గంటలు దాటింది సమయం. వాళ్ళని దించి హెలికాప్టరు వెనక్కి వెళ్ళిపోయింది. రాత్రి నిద్రలేమి వలన ఉదయం ఆలస్యంగా లేచారు అందరూ. అంత క్రితమే లేచి స్నానాధికారులు ముగించి రెడీ అయ్యాడు కృతయుగ్. భోపాల్ విశేషాలని స్నిగ్ధ, కాంచనల్ని అడిగి తెలుసుకున్నాడు. రాత్రి దీవి మీద జరిగినటువంటి విశేషాలు విని స్నిగ్ధ, కాంచనలు ఆనందించారు. సరిగ్గా 11 గంటలకు అనంతస్వామి స్నిగ్ధ, కాంచనల చేత భూమి పూజ జరిపించాడు. తొలి గుణపాన్ని కృతయుగ్ అందించాడు. ఆ వెనకే పీటర్ వర్గం తవ్వకం పనులు ఆరంభించారు. 6 అడుగుల వృత్తాకారంలో నుయ్యి తవ్వినట్టుగా లోతుకు తవ్వుకుంటూ పోనారంభించారు. కొందరు గుణపాలతో తవ్వుతూ ఉంటే, కొందరు మట్టిని తట్టలతో ఎత్తిపోస్తూ ఉంటే ఒకటే హడావుడి. సుమారు 5.5 అడుగుల లోతుకెళ్ళగానే ఉన్నట్టుండి గుణపానికి ఏదో తగిలి కంగున మోగింది. ఆ మోత అందరినీ ఉలికిపడేలా చేసింది. అన్నారావు పక్క నుండి సూచనలు ఇచ్చాడు. ఇలాంటివి తవ్వటంలో పీటర్ వర్గానికి విశేషమైన అనుభవం ఉంది. దిగువన ఉన్నది తలుపు అయి ఉండాలి, లేకపోతే అంత శబ్దం రాదు. జాగ్రత్తగా మట్టిని తొలగించి పైకి పోస్తూ పరిశీలించారు. వారి అనుమానాన్ని నిజం చేస్తూ దిగువన ఒక నలుచదరపు ఉక్కు తలుపు కనిపించింది. అది 4 అడుగుల వెడల్పు, 5 అడుగుల పొడవు ఉంది. దాన్ని ఎలా తయారు చేశారో ఆ కాలం పని వాళ్ళకే తెలియాలి. ఇంతకాలమైనా ఆ ఉక్కు తలుపు తుప్పు పట్టలేదు, తెల్లగా మెరుస్తోంది. అంగుళం మందం ఉండే ఆ తలుపును ఎటు నుంచి తెరవాలో కూడా అర్థం కాక ముక్కలు చూసుకున్నారంతా. ఆ పైన తలుపు తెరిచినా అక్కడ నిలబడే ఆస్కారం లేదు, అంత ఇరుగ్గా ఉంది దిగువన. కృతయుగ్ సూచనల మేరకు తిరిగి మట్టి తవ్వుతూ 8 అడుగుల పొడవున ఎటవాలుగా దారి ఏర్పాటు చేసి గోతిని మరో అడుగు చుట్టూ తవ్వటంతో దాని దిగువన తగిన జాగా ఏర్పడింది. అప్పటికి భోజన సమయం కావటంతో పని వదిలి వచ్చేసారంతా. భోజనాలు, విశ్రాంతి అనంతరం తిరిగి 3 గంటలకు పని ఆరంభించారు. అర్ధగంట శ్రమపడిన తర్వాత ఇనుప తలుపు తెరిచే కిటుకు తెలిసింది. తలుపు పశ్చిమ భాగంలో 2 చెట్ల గోడల తాళాల్లో అటు ఒకటి ఇటు ఒకటి గుణపం మొనలు ఉంచి లేవగానే గుణపం మొనలు ఉంచి లేపగానే బరువుగా తూర్పు వైపుకు తెరుచుకుంది ఆ తలుపు. దాన్ని నిటారుగా లేపి ముందుకు పడకుండా పగ్గంతో కట్టేశారు. 10 మంది పడితే కానీ ఆ తలుపు తెరుచుకోలేదు. తెరుచుకోగానే దిగువకు మెట్లు కనిపించాయి. లోపల చిమ్మ చీకటిగా ఉంది. ఎన్ని మెట్లు ఉన్నాయో, ఎంత లోతు దిగాలో కూడా అర్థం కాలేదు. ముందుగా కిందకు దిగటానికి ఎవరికీ ధైర్యం చాలలేదు. తలో టార్చ్ లైట్ అందుకుని ముందుగా అనంతస్వామి వెనకే కృతయుగ్, వారి వెనక అన్నారావులు ఒకరి వెంట ఒకరు లోపలికి దిగారు. వారిని అనుసరించింది స్నిగ్ధ, కాంచనలు దిగారు. వారిని అనుసరించి స్నిగ్ధ, కాంచనలు దిగారు. ఎందుకైనా మంచిదని అవసరమైతే పారిపోవడానికి అనువుగా ఆఖరుగా మెట్లు దిగినవాడు మహీధర్. సుమారుగా 40 మెట్లు దిగువన చిన్న కారిడార్ వంటి ప్రదేశంలో అడుగుపెట్టారంతా. 40 మెట్లు అంటే సుమారు 40 అడుగులు అనుకోవచ్చు. ఏటవాలుగా మెట్ల దారి కాబట్టి 10 అడుగులు తీసివేసిన ఉపరితలం నుంచి సుమారు 35 అడుగుల దిగువన నేలమాళిగలో ఉన్నారు. అంటే దీవి నుంచి 10 అడుగులు దిగువనున్నాయి నదీ జలాలు. కాబట్టి నీటి మట్టం కన్నా చాలా దిగువ ఉంది నేలమాళిగ.
ఆలోచిస్తున్నాడు కృతయుగ్. దిగువన ఏసీలో ఉన్నంత కూల్గా ఉంది. మొత్తం రాతి కట్టడం కాగా నేల మీద పరిచింది చలవరాయి. టార్చ్ లైట్ల కాంతిలో పరిసరాల్ని స్పష్టంగా చూడగలుగుతున్నారంతా. మెట్ల నుంచి ఆరంభమైన సన్నటి దారి కుడిపక్కగా కొంత దూరం వెళ్ళి మళ్ళీ కుడిపక్కకే తిరిగి ఒక విశాలమైన నడవాలోకి వారిని చేర్చింది. 9 అడుగుల వెడల్పున సుమారు 90 అడుగుల పొడవున ఉంది ఆ నడవ. ఎడం పక్క ఎత్తైన డోర్, గోడ మధ్యలో మూసివేయబడిన మార్గం స్పష్టంగా కనిపిస్తోంది. దీవి పశ్చిమ తీరంలో నదిని ఆనుకొని ఉన్న ప్రాంతంలో ఉన్నారిప్పుడు. ఒకనాడు ఆ మార్గం గుండానే నావల మీద నిధిని తెచ్చి లోపలికి చేర్చారు. ఆ గోడ వెనక్కి వాలి ఏటవాలుగా ఉంది. ఆ గోడకు అక్కడక్కడ చేతికి అందేంత ఎత్తులో వరుసగా ఆరిపోయిన కంచు కాగడాలు 6 ఇనుప కొక్కాలకు తగిలించి ఉన్నాయి. మరో విచిత్రం ఏంటంటే అదే గోడకు వరలతో కూడిన అనేక ఖడ్గాలు, వాటిపైన బరిసెలు, బల్లాలు వరుసగా తగిలించబడి ఉన్నాయి. అవన్నీ సైనికులు యుద్ధాల్లో వాడే ఆయుధాలు. వాటిని ఎందుకు అలా ఉంచారో అర్థం కాలేదు. 1800 సంవత్సరాల క్రితం మారిపోయిన ఆ కంచు కాగడాలను తిరిగి వెలిగించిన వారు లేరు. సాధారణంగా ఇన్ని వందల ఏళ్ళు గడిస్తే లోపల ధూళి దూసరి లేదా సాలెగోళ్లతో ఆ ప్రాంతమంతా అపరిశుభ్రంగా ఉండాలి. కానీ ఆ కాలం వాళ్ళు ప్రయోగించిన మందులు కానీ మరేదన్నా టెక్నిక్ కానీ ఆ పాత మాళిగ మూసివేసినప్పుడు ఎంత పరిశుభ్రంగా ఉందో ఇప్పుడు తెరిచే వాటికి అదే పరిశుభ్రతతో సువాసనలు వెదజల్లడం విశేషం. అయితే ఇంతకీ నిధి ఎక్కడ నిక్షిప్తమై ఉంది? ఈ ప్రశ్నకు సమాధానమే కుడిపక్క వరుస తీరి ఉన్న 9 గుమ్మాలు. పురాతనాలయాల్లో గుడి తలుపులు ఎంత చక్కటి పనితనంతో కూడిన చెక్కడపు డిజైన్లు కలిగి చిరుగంటలతో ఉంటాయో అంత చక్కగా చూడముచ్చటగా ఉన్నాయి. నిన్ననే చేశారా అన్నంత సరికొత్తగా ఉన్నాయి అవి. ఒక్కో గుమ్మానికి పైన గోడ మీద పాళీ ప్రాకృత భాషల్లో కొన్ని అక్షరాలు ఉన్నాయి. ఒక్కో తలుపు గోళ్ళానికి బొదురు కప్ప సైజులో తాళం కప్పులు వేలాడుతున్నాయి. వాటికి సీల్ వేసి పైన ఎరుపు నలుపు రంగులతో కూడిన దారాలతో విచిత్రమైన ముడులు వేసి ఉన్నాయి. తలుపు మీద ఏవో బొమ్మలు కనపడుతున్నాయి. చూడ్డానికి విచిత్రంగాను భయం కలిగించే రీతిలో బంధింపబడి ఉన్నాయి తలుపులు. నడవ చివరి మేకకు జాన పొడవున్న తాళం చెవులు 9 కలిగిన ఒక తాళాల గుత్తి వేలాడుతోంది. విచిత్రం ఏమంటే గాలి విచ్చకపోయినా తలుపులకు వేలాడుతున్న చిరుమువ్వల సవ్వడి చేయటం. ఈ చివరి నుంచి ఆ చివరకు ఓసారి నడిచి వెళ్ళి తిరిగి చూశారందరూ. తలుపుల్ని పరిశీలించాలని దగ్గరగా పోతున్న అన్నారావుని చటుక్కున భుజం పట్టి వెనక్కి లాగాడు అనంతస్వామి. ఏం చేయబోతున్నావు అడిగాడు. స్వామి, తలుపుల్ని పరిశీలిద్దాం. తాళం చెవులు ఇక్కడే ఉన్నాయి. లోపల ఏముందో తాళం తెరిచి చూద్దాం అన్నాడు అన్నారావు. పిచ్చోడా, అదంత తేలికైన పని అనుకుంటున్నావా? పొరపాటున తలుపులు తాకావంటే అయిపోతావు. చాలా ప్రమాదం. తలుపు గొళ్ళానికి వేలాడుతున్న రంగుదారాల్ని, వాటిపైన ఉన్న బొమ్మల్ని గమనించావా? ఎవరు పడితే వాళ్ళు తెరవటానికి వీలు లేకుండా ఒక్కో గది తలుపుల్ని ఒక్కో బంధంతో బంధించి ఉంచారు. అమ్మా స్నిగ్ధ, ఆ అక్షరాల్ని ఓసారి చదువు తల్లి అన్నాడు. ఆమె చదివి చెప్పి ఆమె చెప్పిన ప్రకారం ఆ అక్షరాలు అది ఏ దేవత గదో చెప్తున్నాయి. మొదటి గది ఆది విష్ణుమూర్తిది కాగా మిగిలినవి ఒక్కో లక్ష్మికి ఒక్కో గది కేటాయించబడింది. అంటే ఎవరి నిధిని వారి గదిలోనే భద్రం చేసి ఉండాలి. నిధిని చూడబోతున్న ఆనందంలో ఉన్న అందరికీ అనంతస్వామి మాటలతో ఒక్కసారిగా నీరసం వచ్చినంత పనైంది. ఏమిటి స్వామి, తలుపుల్ని తెరవలేమా అన్నాడు కృతయుగ్. ప్రస్తుతం తెరవలేం, వెంటనే బదిలిచ్చాడు ఆయన. అంత సులువుగా తెరుచుకోనాయన, చూస్తున్నారుగా అడుగడుగున మంత్రశక్తులతో ఎంతటి పటిష్టమైన ఏర్పాట్లు చేశారో. ఆది విష్ణు గదికి నాగబంధం వేశారు. వరుసగా గదులకి గౌడబంధం, మండూక బంధం, వృచ్చిక బంధం, గంధర్వ బంధం, అలా 9 గదులకు నవబంధాల్ని ప్రయోగించి పెట్టారు. ఆ బంధాలు విప్పి దారాలు బొమ్మలు తొలగించకుండా తొందరపడి తాళం తెరిచే ప్రయత్నం చేస్తే నెత్తురుకు చేస్తారు. ఆ చావు చాలా ఘోరంగా ఉంటుంది వివరించాడు. షాక్తో నిలబడిపోయాడు అన్నారు. పొరపాటును తలుపుల్ని తీసి ఉంటే అయిపోయేవాడు.
సమయానికి అనంతస్వామి ఆపబట్టి బతికిపోయాడు. ఇవన్నీ అంత ప్రమాదకరమైన బంధాలా? ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ అడిగాడు గుర్తయ్య. మరి ఇంతసేపు నేను చెప్పేది అదే కదా. పొరపాటున తలుపును తాకినా ప్రాణాలకు గ్యారంటీ లేదు. మీకు అర్థమయ్యేలా చూపిస్తాను చూడండి అంటూ 2 నిమిషాలు ఏవో మంత్రాలు చదివి గుప్పెడు అక్షింతలు సంచిలోంచి తీసి అందరి మీద చల్లాడు అనంతస్వామి. అంతే. గుమ్మాల వంక చూసి షాక్తో ఎక్కడి వాళ్ళు అక్కడ నిలబడిపోయారు అందరూ. నాగబంధమున తలుపుల మీద పెనవేసుకున్న రెండు సర్పాలు బుసలు కొడుతూ తమనే చూస్తున్నాయి. ఒక గుమ్మం తలుపు మీద 2 గరుడ పక్షులు క్రూరంగా చూస్తున్నాయి. ఒక గుమ్మం తలుపుల మీద నల్లటి తేళ్లు కాగాడుతున్నాయి. వరసగా అవి చూడగానే గుండెల్లో గుబులు రేగి భయంతో కాంచనా స్నిగ్ధులు ముక్కలు తిప్పుకున్నారు. అర్థమైంది కదా, మనం ఎక్కువసేపు ఇక్కడ ఉండటం కూడా ప్రమాదమే. పైకి వెళ్ళాక మాట్లాడుకుందాం పదండి అంటూ బయలుదేరాడు అనంతస్వామి. ఆయన పక్కనే అన్నారావు, వారికి వెనుక స్నిగ్ధ, కాంచనలు, వారి వెనుక కృతయుగ్. చివరిగా మహీధర్ నడుస్తున్నాడు. కృతయుగ్ని చూస్తున్న మహీధర్లో ఉన్నట్టుండి ఒక దుర్బుద్ధి పుట్టింది. ఒక టాక్సీ డ్రైవర్ ఉన్నట్టుండి హీరో అయిపోయాడు. తన ఆశల మీద నీళ్లు చల్లి కాంచన తనకి కాకుండా వశం చేసుకున్నాడు. వీడిని అంతం చేయడానికి ఇదే సరైన సమయం. పక్కన గోడకు ఖడ్గాలున్నాయి. ఒక ఖడ్గం అందుకుంటే చాలు, ఒకే వేటు కృతయుగ్ తెల తగి నేల మీద దొరుకుతుంది. చెడు తలంపు కానీ ఆలోచన కానీ రానేకూడదు. వస్తే అది కుదురుగా ఉంచదు. లాభ నష్టాల్ని, మంచి చెడుల విచక్షణాజ్ఞానాన్ని నశింపజేస్తుంది. అప్పటికి నడవా మధ్యకు వచ్చారు. ఎవరి ఆలోచనలో వారు నడుస్తున్నారు. ఉన్నట్టుండి పక్కకు తిరిగాడు మహీధర్. గోడకు వేలాడుతున్న ఒక వరలోంచి సర్వన ఖడ్గాన్ని బయటకు లాగి కృతయుగ్ వైపు ఉరికాడు. అలికిడి విని తిరిగి చూశాడు కృతయుగ్. సరిగ్గా అదే సమయంలో అనుకోకుండా ఒక విచిత్రం జరిగింది. ఎప్పుడైతే మహీధర్ వరలోంచి ఖడ్గాన్ని లాగాడు, మరుక్షణం పైన వేలాడుతున్న బరిసెల్లోంచి ఒక బరిసె జారింది. మహీధర్ కృతయుగ్ని సమీపించే లోపలే అది ఎవరో విసిరినట్టు వేగంగా దూసుకొచ్చి మహీధర్ వెన్నులోంచి గుండెల్లోకి దిగబడిపోయింది. అతన్ని పక్కకి లాగి కాపాడాలనుకున్న కృతయుగ్ ప్రయత్నం నెరవేరలేదు. మహీధర్ చావు కేకతో నేలమాళిగా దద్దరిల్లింది. మహీధర్ గుండెల నుంచి వెల్లువలా పొంగింది రక్తం. అదే సమయంలో గోడకు వేలాడుతున్న కరవాలాల్లో కదలిక. పైనుంచి బరసెలు, బల్లాలు వీరి వైపు దూసుకురావటం మొదలైంది. ప్రమాదం గ్రహిస్తూనే పరిగెత్తండి త్వరగా అనరుస్తూ స్నిగ్ధ, కాంచన్న చేతులు పుచ్చుకుని నడవా చివరకు పరిగెత్తాడు కృతయుగ్. వయసును కూడా మర్చిపోయి వెంబడించారు అన్నారావు, అనంతస్వామి ఇరువురు. అలా పరిగెత్తటమే వారి ప్రాణాలు కాపాడింది. లేకపోతే బళ్ళాలు దిగి అంతా అక్కడే ప్రాణాలకు కోల్పోయేవారు. నడవా చివర సురక్షితమైన ప్రాంతానికి వారు చేరుకున్న తర్వాత కూడా బరిసెలు, బల్లాలు నడవాల్లోకి జారి పడుతూనే ఉన్నాయి. నేలంతా చెల్లాచెదురుగా పడున్నాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులెత్తి వెంట్రుక వాసుల ప్రమాదం నుంచి బయటపడ్డారంతా. అసమర్థులు లేదా శత్రువులు నిధి కోసం నేలమాళిగలో ప్రవేశిస్తే హతమార్చడానికి చేసి ఉండాలి ఏర్పాటు. ఏ విధమైన టెక్నిక్కు బల్లాలను, ఖడ్గాలను ఎలా అమర్చారో వారికి అర్థం కాదు. ఒక్కటి లాగితే మొత్తం జారిపడే విధంగా చేసిన ఆ ఏర్పాటు అబ్బురపరుస్తుంది. కానీ ప్రస్తుతం దాని గురించి ఆలోచించడం లేదు కృతయుగ్. మహీధర్ గురించి ఆందోళన చెందుతున్నాడు. ఆఖరి బల్లెం కూడా జారిపడగానే ఒక్క దూకులో మహీధర్ వైపు పరిగెత్తాడు. శరీరంలో నాటుకున్న 3 బెరసలతో నెత్తుటి మడుగులో పడి కొన ఊపిరితో ఉన్నాడతను. పరిగెత్తుకొచ్చి తన తలను ఒడిలోకి తీసుకుంటున్న కృతయుగ్ని చూసి పేలవంగా నవ్వాడు. నేను నీ శత్రువు అని తెలిసి కూడా నా కోసం వెనక్కి ఎందుకు వచ్చావు అని అడిగాడు. నేనెప్పుడు నిన్ను శత్రువుగా చూడలేదు. నువ్వే ద్వేషం పెంచుకొని నన్ను శత్రువుగా చూశావు. అర్జెంటుగా నేను హాస్పిటల్కి చేర్చాలి అంటూ చేతుల్లోకి ఎత్తుకుపోతుంటే వారించాడు మహీధర్. ఈ లోపల మిగిలిన వాళ్ళంతా అక్కడికి వచ్చారు. నీ అంత విశాల హృదయం నాకు లేకపోయింది కృతయుగ్. నా అసూయ, నా స్వార్థం నన్ను బలి తీసుకుంది. నిధి ఉన్న చోట నరబలి కోరుతుందంటారు. నాతోనే ఆ బలి ఆఖరు. కానీ అంటూ అక్కడున్న అందరినీ చూస్తూ పేరు పేరున పిలిచి క్షమాపణలు కోరుతూ ప్రాణాలు వదిలాడు మహీధర్. అతడి మరణంతో ఒక్కసారిగా అందరిలో విషాదం అలుముకుంది.
మహీధర్ బాడీని చేతుల్లోకి ఎత్తుకున్నాడు కృతయ్య. వెళ్ళిన దారిని ఒకరి తర్వాత ఒకరుగా వరుసగా మెట్ల వంట పైకి వచ్చేశారు. పైన సిద్ధంగా ఉన్న పీటర్ మిగిలిన వాళ్ళు కృతయ్య చేతుల్లోంచి మహీధర్ బాడీని అందుకున్నారు. జరిగింది వాళ్ళకి క్లుప్తంగా చెప్పారు. అంతా పైకి రాగానే ఉక్కు పలకను యథావిధంగా ఉంచి మెట్ల దారిని మూశారు. జరిగిన ప్రమాదం గురించి శాటిలైట్ ఫోన్ ద్వారా సీఎంకి రిపోర్ట్ చేశాడు కృతయ్య. మొత్తానికి సీఎం జోక్యంతో ఏ విధమైన పోలీస్ కేసు లేకుండా మహీధర్ బాడీని క్షిప్రా నది తీరంలోనే ఖననం చేశారు. కర్మకాండలన్నీ ముగించేసరికి పక్షం దినాలు గడిచాయి. ఈ లోపల మరోసారి సీఎం దీవి మీదకి వచ్చి నేలమాళిగ వరకు వెళ్ళి అంతా పరిశీలించారు. అడిగి తెలుసుకున్నారు. నడవాలోని బల్లాలు ఖడ్గాలను పోలీసులు స్వాధీనం చేసుకుని ఆ ప్రాంతాన్ని శుభ్రం చేశారు. ఇలా ఉండగా నవబంధాల్ని తొలగించడం ఎలా అనే విషయం మీద అంతా తర్జన భర్జన పడుతూనే ఉన్నారు. సమర్థుడైన తన గురువుల్లో ముగ్గురి గురించి ఫోన్ల ద్వారా ఆరా తీస్తూనే ఉన్నాడు అనంతస్వామి. వారిలో కేరళకు చెందిన భైరవ మీనన్ ఒకరు. ఆయన వయసు 99 సంవత్సరాలు. ప్రస్తుతం అవసాన దశలో ఉన్నారు, రాలేరు. రెండో గురువు నందనార్యుడు. ఆయన ఒరిస్సాలోని జాజ్పూర్ సమీపంలో ఉంటాడు. ఆయన వయసు 90 సంవత్సరాలు. ఆయన సంవత్సరం క్రితం కాలం చేశాట. ఇక మిగిలింది అస్సాంకు చెందిన చండీదాస్ అనే మహామంత్రవాది. ఆయన వయసు 85 సంవత్సరాలు. గౌహతికి 100 కిలోమీటర్ల దూరంలోని చండీ ఆలయ ప్రాంతంలో ఉంటాడు. ఆయన క్షేమంగానే ఉన్నాడు. వెంటనే ఆయన్ని రప్పించాడు అనంతస్వామి. మాంత్రిక తాంత్రిక విద్యలున్నాయి. ఇవి ప్రయోగించడంత సులువు కాదు ఇప్పటం. అందులోనూ ప్రాచీనమైన ఈ బంధాలను ప్రయోగించగల మొనగాళ్ళు ఇప్పుడు లేరనే చెప్పాలి అన్నాడు చండీదాసు. ఆయన వయసు 85 అయినా ఇప్పటికీ నడుము వంగలేదు. మనిషి ఆరోగ్యంతో ఉత్సాహంగానే ఉన్నాడు. చాలా కాలం తర్వాత ప్రియశిష్యుడు అనంతస్వామిని కలుసుకున్నందుకు ఆనందించాడు ఆయన. గౌహతి నుంచి భోపాల్ వరకు విమానంలో వచ్చి అక్కడి నుండి రోడ్డు మార్గంగా ఉజ్జయిని మీదుగా దీవికి చేరుకున్నాడు. స్వయంగా అనంతస్వామి కారులో భోపాల్ విమానాశ్రయానికి వెళ్ళి రిసీవ్ చేసుకుని వెంటబెట్టుకొచ్చాడు. ఆయన కోరిన దినుసులు వస్తువులన్నీ సమకూర్చబడ్డాయి. మర్నాడు గురు శిష్యులిద్దరూ ఆ రోజంతా పూజాధికాలు చేసి సాయంకాలానికి ఒక్క నాగబంధాన్ని మాత్రం విప్పి తొలగించగలిగారు. ఒక్క నాగబంధాన్ని విప్పటానికి వారికి ఒక రోజు పట్టింది. ఆ తర్వాత వరుసగా ఉదయం 1, సాయంత్రం 1గా 2 గుమ్మాల మీది బంధాలను తొలగించారు. అలా నాగబంధంతో పాటు మిగిలిన నవబంధాలన్నింటినీ తొలగించటానికి వారికి 5 రోజులు పట్టింది. ఈ 5 రోజులు ఒంటిపూట భోజనం దీక్షతో పూజా విధానాలను అనుసరించి బంధనాలను విప్పేశారు. విప్పి దారాలు, పూసలు, బొమ్మలు, పూజా ద్రవ్యాన్ని తీసుకెళ్లి నదిలో నిమజ్జనం చేయటంతో మొత్తం పనులు పూర్తయి గదులు సురక్షితమయ్యాయి. అయితే వెంటనే తాళాలు తీసి గదులు తెరవలేదు. బంధనాలు తొలగించడం ఆరంభం కాగానే స్నిగ్ధ సుప్రీంకోర్టుకి వెళ్ళి జరిగిందంతా విన్నవించుకోవడంతో న్యాయమూర్తి గారు ఆమె అభ్యర్థన మేరకు ముగ్గురు విశ్రాంత జడ్జీలు 6 న్యాయవాదులతో కూడిన ఒక బృందాన్ని దీవికి పంపించడం జరిగింది. 6వ రోజు ఉదయం సీఎం కూడా రావడంతో పటిష్టమైన పోలీసుల బందోబస్తు నడుమ అందరి సమక్షంలో ఒక్కో గది తెరవటం ఆరంభించారు. ముందుగా ఆదివిష్ణుమూర్తి గది తాళం తీసి తలుపులు తెరిచారు. లోపల చిమ్మ చీకటిగా ఉంది. గదిలో ఏముందో చూడాలని అందరిలోనూ ఒకటే ఆతృత. టార్చ్ లైట్లు లోపలికి ఫోకస్ చేయగానే ఒక్కసారిగా అందరికీ కళ్ళు జిగేల్మన్నాయి. కొందరికి మూర్త వచ్చినంత పనైంది. జీవితంలో ఎవరూ ఎన్నడూ చూడనంత నిధి లోపల ఉంది. టార్చ్ లైట్ల వెలుగుతో బంగారు, వెండి నగలు, వజ్ర వైడూర్యాలు ప్రతిఫలించి కళ్ళు మీరుమెట్లు గొలిపాయి. అత్యంత విశాలమైన గది. తెరవబడున్న ఒక పెద్ద భూషణం నిండుగా రత్నఖచితమైన స్వామివారి అనేక దివ్యాభరణాలున్నాయి. 5 రాగి కాగుల నిండుగా బంగారు, వెండి నాణాలు వరుసగా ఉన్న బిందెల్లో నిండుగా కెంపులు, నీలాలు, వైడూర్యాలు, గోమేధికాలు, ఇలా వెలలేని మాణిక్యాలు దర్శనమిచ్చాయి.
అవిగాక ఆలయంలో ఆ కాలంలో పూజాధికారులకు ఉపయోగించిన బంగారు వెండి పాత్రలు, పళ్ళెగాలు, దీపం సెమ్మెలు, బంగారు ఇలా ఒకటేమిటి, మతిపోయే సంపద కళ్ళ ముందు కనువిందు చేసింది. కళ్ళు గిరిన తిరిగేంత వెలకట్టలేని సంపద. అవన్నీ ఒక వరసలో కాకుండా హడావిడిగా తెచ్చినట్టు అడ్డదిడ్డంగా పెట్టేసి వెళ్ళినట్టు కనిపిస్తోంది. ఇది ఇలా ఉండగా గది గోడలకు 4 కోణాల్లో చిత్రీకరించిన 4 ఆది విష్ణు ఆలయం పెయింటింగులు అక్కడ ఉన్న అందరినీ అబ్బురపరిచాయి. ఆ రోజుల్లో ఆలయం వైభవాన్ని పొందుతున్న రోజుల్లో ఆ పెయింటింగ్స్ వేయించి తెచ్చి భద్రపరిచి ఉండాలి. 13 అంతస్తులు కలిగిన 4 దిక్కుల 4 గాలిగోపురాలు, గర్భాలయం, ధ్వజస్తంభం, ఆలయ మండపాలు, తిరుమాడ వీధులు, ఆలయానికి వచ్చిన ఆ కాలం స్త్రీ పురుషుల వేషధారణ దుస్తుల తీరు అచ్చుగుద్దినట్టు అద్భుతంగా చిత్రించారు. 4 పెయింటింగ్స్ దీవిని ఆలయాన్ని 4 కోణాల్లో స్పష్టంగా చూపిస్తున్నాయి. ఆలయాన్ని ఆనుకొని తూర్పు దిక్కున కనిపిస్తున్న ఇళ్లను చూస్తుంటే ఆలయ పూజారులు అర్చకుల నివాసాలు దీవి మీదే ఉండేవని అర్థమవుతోంది. ఆలయ గోపురాలు, గర్భాలయం మీద శిల్ప సంపద నయన మనోహరంగా ఉండి నాటి ఆలయ వైభవాన్ని చాటుతున్నాయి. ఆ గదిని చూశాక తాళం పెట్టి పక్కనున్న ఆదిలక్ష్మి అమ్మవారి గది తెరిచి చూశారు. ఎవరినీ లోనికి అనుమతించకుండా గుమ్మంలో నుంచే చూసే ఏర్పాటు చేశారు పోలీసులు. అది సుప్రీంకోర్టు ఆదేశం. సీఎం కూడా గుమ్మంలో నిలబడి చూశారు. ఆదిలక్ష్మి అమ్మవారి గదిలో కూడా ఒక భూషాణంలో నగలున్నాయి. 1-2 రాగి బిందెల్లో ధనం ఉంది. బంగారు, వెండి వస్తువులు, పూజా పాత్రలు తలో చోట పడి ఉన్నాయి. నేల మీద నవరత్నాలు చిన్న చిన్న రాసులు పోసి కనిపిస్తున్నాయి. గోడకు 2 ఆలయం పెయింటింగ్స్ ఉన్నాయి. ఆనాటి ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయం ఎలా ఉండేదో ఆ చిత్రాల్లో చాలా స్పష్టంగా ఉంది. ఆలయానికి గాలిగోపురం లేదు. చుట్టూ విశాలమైన ఆవరణ గోడ, ఎత్తైన గర్భాలయం, ఆలయం ముంగిట ధ్వజస్తంభం, యువతలగా ఆలయ మండపం ఉన్నాయి. శిల్ప సంపదతో అలరారుతున్న అద్భుతమైన ఆలయం. 2వ పెయింటింగ్ను బట్టి గ్రామ ప్రధాన కూడలి వద్ద అమ్మవారి ఆలయం ఉండేదని అర్థమవుతోంది. ఆ గది మూసి తాళం వేసిన తర్వాత 3వ గది విద్యాలక్ష్మి అమ్మవారి గది తెరిచారు. ఇక్కడ కూడా భద్రపరచబడిన అమ్మవారి ఆభరణాలు, ఆలయ పూజారులు పూజలకు ఉపయోగించేటటువంటి మృణ్మయ పాత్రలు, కొద్దిపాటి బంగారు నాణాలు గల పాత్రలు కనిపించాయి. వాటికి మించి అక్కడ కనబడని విశేషం ఏమంటే పొడవాటి బల్ల మీద గల అనేక తాళపత్ర గ్రంథాలు, పాళీ ప్రాకృత భాషల్లో రాసిన అనేకమైన తాళపత్ర గ్రంథాలు అక్కడ భద్రపరచబడి ఉన్నాయి. అవన్నీ వేటిని తెలిపే గ్రంథాలు చదివితే కానీ తెలియదు. ఇక్కడ కూడా గోడకు 2 తైలవర్ణ చిత్రాలు ఉన్నాయి. వాటిలో విద్యాలక్ష్మి అమ్మవారి గుడి, విద్యాపురం గ్రామ వీధులు అతి సుందరంగా చిత్రించబడి ఉన్నాయి. ఇది గ్రామ కూడలిలోనే ఉంది. గుడి ఆదిలక్ష్మి అమ్మవారి గుడిలాగే ఉంది. ఆ తర్వాత ధైర్యలక్ష్మి అమ్మవారి గది తలుపులు తెరవబడ్డాయి. ఈ గదిలో కూడా ధనరాశులు, ఆభరణాలు ఉన్నాయి. అయితే అమ్మవారు ధైర్యలక్ష్మి కాబట్టి గదిలో ఆ కాలం రాజులు, వీరులు, భోజులు జయించిన రాజులు రత్నఖచితమైన వరలతో కూడిన అద్భుతమైన కరవాలాలు, గదులు, బల్లాలు మొదలైన అనేక ఆయుధాలు అక్కడ ఉంచబడ్డాయి. మిగిలిన గదుల్లాగా ఈ గదిలో ధైర్యలక్ష్మి అమ్మవారి ఆలయం తాలూకు 2 పెయింటింగ్స్ ఉన్నాయి. ఆ తర్వాత 4వదైన గజలక్ష్మి అమ్మవారి గది తలుపులు తెరిచారు. ఆ గదిలో కూడా ఆలయం సంబంధమైన 2 ఆయిల్ పెయింటింగ్స్ ఉన్నాయి. బంగారు, వెండి పాత్రలు, బంగారు, వెండి నాణాలతో కూడిన పాత్రలు, అమ్మవారి నగల భూషాణం, ఇంకా ఏనుగు దంతాలతో తయారు చేసిన ఆభరణ అలంకార వస్తువులు ఇతరత్ర అనేకం అక్కడ దర్శనమిస్తున్నాయి. అవన్నీ అలా ఉంచితే ఇక్కడ మరో విశేషం అందరినీ ఆకట్టుకుంది. అదేమిటంటే అంతరించిపోయి నేడు కనిపించకుండా పోయిన కొన్ని రకాల జంతువులు, పక్షులు బాగా ఎండించి భద్రపరిచిన కొన్ని కళేబరాలు భద్రపరచబడి ఉండటం. వాటి డిఎన్ఏను సేకరించగలిగితే ఆయా జాతుల్ని తిరిగి సృష్టించే అవకాశం ఉంది.
బహుశా అప్పటికే అంతరించే దశలో ఉన్నందున భవిష్యత్ భవిష్యత్ తరాల కోసం వీటిని భద్రపరిచి ఉండాలి. ఆ తర్వాత 5వదైన సంతాన లక్ష్మీ అమ్మవారి గది తలుపులు తెరిచి చూశారు. ఇక్కడ షరా మామూలే. ఆలయం పెయింటింగ్స్, అమ్మవారి వెలలేని ఆభరణాలు, అనేక పాత్రలు కనిపిస్తున్నాయి. అన్నిటికీ మించి ఇక్కడ కొన్ని తాళపత్ర గ్రంథాలు దర్శనమిచ్చాయి. ఆవిడ సంతాన లక్ష్మి, సంతతిని అనుగ్రహించి అమ్మవారు కాబట్టి ఆ తాళపత్ర గ్రంథాలు సంతాన సాఫల్యానికి సంబంధించినవి అయి ఉండాలి. ఆ కాలంలో గొడ్రాళ్ళు కూడా సంతానవతులు కావడానికి అనుసరించిన పద్ధతులు, ఆయుర్వేద మూలిక వైద్యపరంగా సంతానం లేని స్త్రీ పురుషుల్ని పరీక్షించే విధానాలు, ఏ వర్గాలకు చెందిన స్త్రీలకు ఏ మందులు వాడితే సంతానవతులు అవుతారు, సంతాన యోగం కలిగించే రకరకాల మూలిక వైద్య మందుల తయారీ, అలాగే గర్భనిరోధక పద్ధతులు ఇత్యాది ఆ కాలపు విషయాలను తెలిపే అమూల్య గ్రంథాలు. భవిష్యత్ తరాల కోసం వారు మంత్రం చేసిన ఆయా గ్రంథాలు నేటి తరాలకు కూడా ఎంతగా ఉపయోగపడతాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆ గది తలుపులు కూడా మూసి తాళం బిగించాక 6వదైన ధనలక్ష్మి అమ్మవారి గది తలుపులు తెరవబడ్డాయి. బాప్రే! టార్చ్ లైట్ వెలుగు పడగానే దగద్దగాయమానంగా మెరుస్తూ గదిలోని ధనరాశులు కనులు మిరుమిట్లు గొలిపాయి. ఇంచుమించుగా ఆది విష్ణు ఆలయంలోని సంపద అంతా ఇక్కడ కూడా ఉంది. అసలే ధనానికి అధినాయికి ఇక చెప్పాలా? తట్టలతో తెచ్చి కుమ్మరించినట్టుగా నేల మీద బంగారు వెండి నాణాల కుప్పలు, కెంపలు, నీలాలు, మణిమాణిక్యాలతో కూడిన రత్నరాశులు. అవిగాక రాగి బిందెల్లో బంగారు ఆభరణాలు, వెండి సామగ్రితో కళ్ళు తిరిగే సంపద ఉంది అక్కడ. గోడలకు అమ్మవారి ఆలయాన్ని చూపించే 2 తెల్లవర్ణ చిత్రాలున్నాయి. ధనపురిలో కూడా గ్రామకూడల్లోనే అమ్మవారి ఆలయం ఉండేదని ఆ వర్ణ చిత్రాలను బట్టి అర్థమవుతోంది. అయితే ఈ అమ్మవారి ఆలయానికి మాత్రం 9 అంతస్తులతో కూడిన గాలిగోపురం ఉండటం విశేషం. ఆ తర్వాత 7వదైన ధాన్యలక్ష్మి అమ్మవారి గది తలుపులు తెరిచారు. ఈ గదిలోనే అన్నిటికన్నా చాలా తక్కువ నిధి కనిపించింది కానీ అమ్మవారి ఆభరణాలు, ఆలయంలో పూజాది కార్యక్రమాలకు ఉపయోగించిన మృణ్మయ పాత్రలు భద్రంగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక విశేషం ఉంది. అమ్మవారు ధ్యానలక్ష్మి, ధనం కన్నా ధ్యానం గొప్ప. అయితే ఇక్కడ ఒక విశేషం ఉంది. అమ్మవారు ధ్యానలక్ష్మి, ధనం కన్నా ధాన్యం గొప్ప. మనిషి బతకాలంటే అన్నం కావాలి. ఆకలి తీరితేనే మిగిలిన విషయాలు. ధనాన్ని తినలేరు కదా. కాబట్టి ప్రజలకు పంటలు బాగా పండించి సమృద్ధిగా ధాన్యాన్ని ఇచ్చే అమ్మవారు ధాన్యలక్ష్మి. ఆ అమ్మవారి ముందు పెద్ద పెద్ద రాగి మూకుళ్ళు అనేకం కనిపిస్తున్నాయి. ఒక్కో మూకుళ్ళలో ఒక్కో జాతికి చెందిన తృణధాన్యం ఉంది. వాటిలో వరి, గోధుమ, కొర్రలు, గండ్లు, మొక్కజొన్న లాంటివే గాక ఆ కాలంలో వినియోగిస్తూ క్రమక్రమంగా అంతరించిపోయిన అపురూపమైన 10 రకాల తృణధాన్యాలు కూడా భద్రపరచబడి ఉన్నాయి. ఆ గదిలో ఆయా ధాన్యపు గింజల్ని అన్ని వందల సంవత్సరాలైనా పురుగు పుట్ట ఆశించకుండా తాజాగా ఉంచటానికి వారు ఉపయోగించిన టెక్నిక్ ఏమిటో బుర్రచించుకున్న ఇప్పటి మేధావులకు అర్థం కాదనటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అంతేకాదు అక్కడ కూడా కొన్ని తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. అవన్నీ వ్యవసాయ రంగానికి సంబంధించినవి. ఆ కాలంలో వారు వ్యవసాయ రంగంలో అనుసరించిన విప్లవాత్మకమైన మార్పులు. 1కి 10 రెట్లు దిగుబడి రావాలంటే ఏం చేయాలి, 20 రెట్లు దిగుబడి పెంచుకోవాలంటే అనుసరించవలసిన పద్ధతులు ఏమిటి, ఆరోగ్యం కోసం వారు అనుసరించిన పద్ధతులు, వంట మార్పులు మొదలైనవి తెలిపే అమూల్య గ్రంథాలవి. వాటిని ఈ కాలంలో అనుసరిస్తే గణనీయంగా పంటల దిగుబడి పెరిగి ఆహార కొరత లేకుండా పోతుంది. అలాగే ఆ కాలం వారు వాడిన కూరగాయలు, వాటితో తయారయ్యే రకరకాల కూరల విశేషాలు కూడా తెలుపబడి ఉండటం నమ్మశక్యంగాని విషయం. ఇక చివరిది అయినటువంటి విజయలక్ష్మి అమ్మవారి గది తెరవబడింది. విజయాన్ని అనుగ్రహించే అమ్మవారు విజయలక్ష్మి. ఈ అమ్మవారికి భూషణంలో వెలలేని ఆభరణాలు, రాగి పాత్రల్లో బంగారం, వజ్ర వైడూర్యాలు, పూజా పాత్రలు, వెండి వస్తువులు ఉన్నాయి. గోడలకు అమర్చబడిన 2
తెల్లవర్ణ చిత్రాల్లో ఆనాటి విజయపురి గ్రామ కూడల్లో అమ్మవారి ఆలయాన్ని దాని పరిసరాలని 2 చిత్రాల్లోనూ స్పష్టంగా చూడవచ్చు. ఇక ఈ గదిలో ఉన్న విశేషం ఏమిటంటే, గదిలో ఎటు చూసినా కూడా రత్నఖచితమగు వగలతో కూడిన ఖడ్గాలు, డాళ్ళు, గదలు, కంచుతో తయారు చేసిన ప్రత్యేకమైన ఈటెలు, ఇంకా విల్లంబులు మొదలగు ఆయుధాలు ఎటు చూసినా కనిపిస్తున్నాయి. కొన్ని కిరీటాలు ఉన్నాయి అక్కడ. అవన్నీ శత్రువుల్ని జయించిన విజయ సూచకంగా భోజరాజులు ప్రత్యర్థి ప్రముఖ రాజుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, కిరీటాలు అవి. ప్రతి దానికి ఆ ఆయుధం ఎవరిది, ఏ భోజరాజు లేదా భోజుల సైన్యాధిపతులు జయించి స్వాధీనం చేసుకున్నది ఒక తాళపత్రం మీద లిఖించి తగిలించబడింది. భోజుల చరిత్రకు సంబంధించిన అమూల్యమైన సమాచారం విజయలక్ష్మి అమ్మవారి గదిలో ఉంది అనటంలో సందేహం లేదు. ఆది విష్ణుమూర్తి అన్న, ఆదినారాయణ అన్న, శ్రీహరి అన్న ఒకరే. ఆ నారాయణుని భార్య లక్ష్మీదేవి అని అందరికీ తెలుసు. ఈ మహాలక్ష్మి వివిధ అంశాలుగా శోభిస్తూ ఉంటుంది. ఆ కళలే అష్టలక్ష్మి అమ్మవార్లు. తమ కష్టాలు తీరడానికి అవసరాలను బట్టి ఆయా అమ్మవార్లను కొలిచి అనుగ్రహం పొందుతూ ఉంటారు భక్తులు. మొత్తం 9 గదుల్ని సందర్శించగానే యథాప్రకారం తాళాలు బిగించి సీల్ వేశారు. అంతేకాదు, కోర్టు ఆదేశాల మేరకు సాయుధ పోలీసుని దీవి నుంచి తొలగించి మిలిటరీ దీవిని తమ అధీనంలోకి తీసుకుంది. భద్రతాపరమైన కారణాల చేత ఈ మార్పు అవసరమైంది. అంతటితో దీవిలోని నిధులకు సంబంధించిన ఉత్కంఠకు తెరపడి అసలు సమస్యకు తెరలేచింది. దేశం మొత్తంగా ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగానే ఏ న్యూస్ పేపర్ తిరగేసినా, ఏ టీవీ ఛానల్ చూసినా కూడా ఉజ్జయిని కేంద్రంగా పురాతన ఆలయాలు, నిధులు, దేవదేవతా విగ్రహాల గురించే చర్చ. విదేశీ మీడియా ప్రతినిధులు కూడా ఉజ్జయినికి రాకపోకలు ఆరంభించారు. దొరికిన నిధి మొత్తం విలువ ఎంత ఉంటుందనే విషయంలో రోజు రోజుకి ఓ విధంగా ప్రజల్లో చాలా ఆసక్తి రేగుతోంది. ఇది ఇలా ఉండగా ఆది విష్ణు అష్టలక్ష్మి అమ్మవార్ల విగ్రహాలు నదిలో లభించాయని, ప్రస్తుతం దీవి మీద పందిరి కిందే పూజాధికాలు నిర్వహిస్తున్నారని ఫోటోలతో సహా పత్రికలు, టీవీల్లో చూసి దేశవ్యాప్తంగా భక్తులు ఉజ్జయినికి తరలి రావటం ఆరంభమైంది. ప్రస్తుతం దీవి మిలిటరీ ఆధీనంలో ఉంది కాబట్టి భక్తుల దర్శనానికి మాత్రం అవకాశం లేదు. ఎవరూ రావద్దని ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రకటనలు ఇవ్వవలసి వచ్చింది. ఇక శిథిల ఆలయాల్ని గుర్తించడంలోనూ, నిధుల్ని వెలుగులోకి తెచ్చే విషయంలోనూ అవిశ్రాంతిగా కృషి చేసిన కృతేక్, స్నిగ్ధ, కాంచన, అన్నారావు, మంత్రవాది అనంతస్వామిల పేర్లు జాతీయంగానూ అంతర్జాతీయంగానూ మారుమోగాయంటే అందులో ఎంతమాత్రం ఆశ్చర్యం లేదు. నిధులు బయటపడిన తర్వాత ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా ఆలయాల మీద పూర్తిగా దృష్టి కేంద్రీకరించి శిథిల గ్రామాలు, ఆలయాలను అన్వేషించడంలో నిమగ్నమై కొంత విజయం సాధించింది. ఇక మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిధి మీద పెత్తనం కోసం తమ వంతు వాటా కోసం సుప్రీంకోర్టులో కేసు వేసి తమ వాదనలు వినిపించడం ఆరంభించింది. ఆ విధంగా నిధి వివాదాస్పదంగా అవటంతో మరికొంత మిలిటరీ బలగాన్ని దీవికి తరలించింది ప్రభుత్వం. ప్రస్తుతం దీవి మీదనే ఉంటోంది కృతేక్ వర్ణం. వారికి ప్రత్యేక పాసులు జారీ చేయటం వలన వారిని ఎవరూ అభ్యంతరం పెట్టరు. ఇక వంటవాళ్ళు కొందరు సిబ్బంది అక్కడే ఉంటున్నారు. ప్రస్తుతం దీవి మీదనే ఉంటుంది కృతేక్ వర్ణం. వారికి ప్రత్యేక పాసులు జారీ చేయటం వలన వారిని ఎవరూ అభ్యంతరం పెట్టరు. ఇక వంటవాళ్ళు కొందరు సిబ్బంది అక్కడే ఉంటున్నారు. సుప్రీంకోర్టులో వివాదం నడుస్తుండగానే కోర్టు ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది. అసలు దీవిలో లభించిన నిధుల మదింపు విలువ ఎంతో అత్యవసరంగా తేల్చాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి భద్రతాపరంగా గట్టి బందోబస్తు మధ్య నిపుణులైన వారిని రప్పించి
ప్రస విశ్రాంత విశ్రాంత న్యాయమూర్తులు, లాయర్లు, కృత్యక వర్గం సమక్షంలో ఇంకా రాష్ట్ర ప్రభుత్వం తరపున వచ్చిన పెద్దల ఎదుట విలువ కట్టే పనులు ఆరంభించారు. దేవీ దేవతల ఆభరణాలు, ఆలయాల్లో వినియోగించిన మృణయ పాత్రల వంటి వాటిని మినహాయించి మిగిలిన నిధుల్ని లెక్కల్లోకి తీసుకున్నారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అభ్యర్థన మేరకు అక్కడ లభించిన తాళపత్ర గ్రంథాలను ఆ డిపార్ట్మెంట్కు అందించారు. వ్యవసాయ సంబంధమైన తృణధాన్యాలు, తాళపత్ర గ్రంథాలను దేశీయ వ్యవసాయ రంగానికి అప్పగించారు. సంతాన లక్ష్మి గదిలో లభించిన తాళపత్ర గ్రంథాలను భారత వైద్య ఆరోగ్య శాఖకు అప్పగించారు. ఇక సాధారణ ఆయుధాలు, కత్తులు, డాళ్ళు మొదలైన వాటిని ఉజ్జయినిలోని మ్యూజియంకు తరలించారు. ఇక గజలక్ష్మి అమ్మవారి గదిలో ఆనాడు అనగా 1800 సంవత్సరాల క్రితమే అంతరించిపోయే దశకు చేరుకున్నటువంటి కొన్ని రకాలైన జంతువులు, పక్షుల భౌతిక శరీరాలను శుభ్రం చేసి ఎండబెట్టి భద్రం చేసి ఉంచారు. బహుశా ఇలాంటి జీవజాలం ఉండేదని భవిష్యత్ తరాలకు తెలియటం కోసం వీటిని భద్రం చేసి ఉండాలి. నేడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందింది కాబట్టి ఆయా జీవుల డిఎన్ఏను సేకరించి పునరుత్పత్తికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిని పరిశోధన కోసం శాస్త్రవేత్తలకు అందించారు. ఆ శాస్త్రవేత్తల కృషి ఫలిస్తే త్వరలోనే ఒకప్పుడు భూమి మీద అంతరించిపోయినటువంటి ఆయా జాతుల్ని తిరిగి మనం చూడగలం. ఈ పనులన్నీ సుప్రీంకోర్టు అనుమతితోనే జరిగాయి. ఇక ఎంతో అనుభవజ్ఞులైన బంగారు, వెండి, రత్నాల వెల నిర్ణయించే నిపుణులు సుమారు 15 రోజుల పాటు శ్రమించి నిధిని 2గా వర్గీకరించి లిస్టులు తయారు చేశారు. మొదటి లిస్టు దేవీ దేవతా మూర్తుల ఆభరణాలు, ఆలయాల్లో ఉపయోగించే ఉపకరణాల జాబితా మరియు వాటి విలువ. ఆ విలువ సుమారుగా 80 లక్షల కోట్లు. ఆది విష్ణు అమ్మవార్ల కిరీటాల్లో పొదిగిన వజ్రాలే ప్రపంచంలో అరుదైనవి, అత్యంత విలువైనవిగా గుర్తించబడ్డాయి. ఇక మిగిలినటువంటి అంతులేని ఆభరణాలు, బంగారు, వెండి నాణాలు, వజ్ర వైడూర్యాలు, వాటి మదింపు విలువ సుమారుగా 1 కోట్ల రూపాయలుగా వారు నిర్ణయించారు. వేలం నిర్వహిస్తే వాటి ప్రాచీనతను బట్టి వాటి విలువ 1000 రెట్లు పెరగవచ్చని అంచనా వేశారు. లెక్కింపు ముగియగానే నిధిని ఆయా గదుల్లో యథాతథంగా ఉంచేసి తలుపులు మూసి తాళాలు వేసి సీల్ వేసి నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున నిధి కోసం సుప్రీంకోర్టులో దావా రెండోసారి వేయబడింది. నిధి మధ్యప్రదేశ్ భూభాగంలో లభించింది కాబట్టి అది మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి చెందాలి. నిధిని వినియోగించుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానిది. ఎప్పుడో శిథిలమైన ఆలయాల కోసం ఇప్పుడంత భారీ నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం లేదు. సింపుల్గా చిన్న గదులు కట్టి విగ్రహాలని ప్రతిష్ఠించవచ్చు. నిధి మీద ఎవరి పెత్తనం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మతం కాదు అంటూ ప్రభుత్వం తరఫున లాయర్లు తమ వాదనలు వినిపించారు. స్నిగ్ధ, కృతజ్ఞ తరపు లాయర్లు వాటన్నిటినీ ఖండిస్తూ తమ వాదనల్ని సమర్థవంతంగా గట్టిగా ఉండేలా వినిపించారు. 5 మాసాల పాటు సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా నడిచిన ఈ కేసు దేశ ప్రజల్లో ఉత్కంఠతను రేకెత్తించింది. తీర్పు ఎవరి పక్షాన వస్తుంది అన్న కుతూహలాన్ని ఏర్పరిచింది. ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో కొన్ని అనూహ్యమైన సంఘటనలు కూడా కొన్ని చోటు చేసుకున్నాయి. ఒక మనిషి యొక్క జీవనశైలి ఎలాంటిది అయినప్పటికీ కొన్ని సంఘటనలు వారిలో మార్పును తీసుకొస్తుంటాయి. అన్నారావు విషయంలోనూ అదే జరిగింది. ఉజ్జయిని రాకపూర్వం వరకు అతనిలో ధనాపేక్ష చాలా అధికంగా ఉండేది. నిధుల్ని అన్వేషించి తవ్వి తెచ్చుకోవటం హాబీగా ఉండేది. కానీ ఇప్పుడు అతనిలో పూర్తిగా పరివర్తన కలిగింది. నిధుల మీద కానీ ధనం మీద కానీ అతనికి ఆశ లేదు. భక్తిభావం కలిగింది. గతంలో తన కూతురు భవిష్యత్తు కోసం ఆలోచించేవాడు. ఇప్పుడు ఆలోచన లేదు. జీవితం ప్రశాంతంగా హాయిగా ఉంది. ఇప్పటికే తన కూతురి కోసం ఎంతగానో సంపాదించి దాచి ఉంచాడు. అన్ని విధాలా సమర్థుడైన కృతజ్ఞ కాబోయే అల్లుడు. ఇక తనకి ఎవరి గురించి చింత? ఎందుకు చింత? ఎన్నో ఆశలు పెట్టుకున్న తన మేనల్లుడు మహీధర్ గతించాడు.
పీటర్తో సహా తన మనుషులు అందరినీ వెనక్కి హైదరాబాద్ తీసుకెళ్ళిపోయాడు. మరణించిన తన మనుషులు 5 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి వారిని ఆదుకున్నాడు అన్నారావు. పీటర్తో సహా తనను నమ్మి ఇంతకాలం సేవలందించిన తన మనుషులందరికీ ఆర్థిక సాయం అందించి గౌరవప్రదంగా బతికే వేర్వేరు వృత్తులు వ్యాపారాల్లో స్థిరపడేలా చేసి ఆదుకున్నాడు. కాంచన 2 సార్లు హైదరాబాద్ వచ్చి వెళ్ళింది. స్నిగ్ధ 2 సార్లు వచ్చింది. అన్నారావు కుటుంబం ఉజ్జయిని వచ్చి ఆదివిష్ణు అష్టలక్ష్మి అమ్మవార్ల దర్శనం చేసుకుని వెళ్ళింది. స్నిగ్ధ తల్లి చెల్లెలు నిత్యతో పాటు సెంట్రల్ మినిస్టర్ శివప్రసాద్ కూడా దీవికి వచ్చి వెళ్ళారు. కృతేక్ 2 సార్లు భద్రాచలం వెళ్ళాడు. బామ్మ నారాయణమ్మను ఉజ్జయినికి తీసుకొచ్చి ఆదివిష్ణు దర్శనం చేయించి చుట్టుపక్కలంతా చూపించి తిరిగి భద్రాచలంలో దించి వచ్చాడు. అన్నారావు తమ వ్యాపారాలను చూసుకుంటూ హైదరాబాద్లోనే ఉండిపోగా మంత్రవాది అనంతస్వామి మాత్రం ఆదివిష్ణులను సేవిస్తూ దీవి మీదే ఉండిపోయాడు. కేసు విషయం తేలే వరకు ఉజ్జయిని విడిచి వెళ్ళే ఆలోచన ఆయనకి లేదు. కృతేక్, స్నిగ్ధ, కాంచనలకు ప్రస్తుతం దగ్గర ఉన్న పెద్ద దిక్కు ఆయనే. ఈ నేపథ్యంలో 6 మాసాలు గడిచిపోయాయి. ఇరువైపు తరపున ఉన్న లాయర్లు ఎవరి వాదనలు వారు కోర్టులో వినిపించారు. 5 న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఒక దశలో ఈ కేసు వీగిపోయి రాష్ట్ర ప్రభుత్వానిదే పైచేయి కావచ్చనే ఊహాగానాలు చెలరేగాయి. కానీ ఉత్కంఠకు ఫుల్ స్టాప్ పెడుతూ చివరకు విజయం స్నిగ్ధ కృతజ్ఞనే వరించింది. ధర్మాసనం 125 పేజీలతో కూడిన తమ తీర్పును వెలువరించింది. తీర్పుకు ముందు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు. ఆలయాల పునర్నిర్మాణానికి బదులు నిధిని తమకు అప్పగించినట్లయితే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఉపయోగిస్తామని అంటున్నారు. అసలు నిధికి మీ రాష్ట్ర అభివృద్ధికి సంబంధం ఏమిటి? ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందడం లేదా? అయితే ప్రజల ముక్కుపిండి వసూలు చేస్తున్న రాష్ట్ర ఆదాయం అంతా ఏమైపోతుంది? దసరా ఖర్చును అరికట్టి రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని గండి కొట్టి మింగేస్తున్న అక్రమార్కుల పని పట్టి రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి? హక్కుభుక్తంగా నిధిని మీ ప్రభుత్వం సొంతం చేయాలని నిధి మీద పెత్తనం మీకే కావాలని అడుగుతున్నారు. దేనికి? ఆ నిధి కోసం మీరు కానీ మీ గత ప్రభుత్వాలు కానీ ఏమాత్రం శ్రద్ధ తీసుకోలేదు. మృత్యుదీవిగా దీవిని గాలికి వదిలేశారు. గత చరిత్రను పట్టించుకోలేదు. నిధి బయటపడిన తర్వాతే మీకు హక్కులు గుర్తుకొచ్చాయా? నిధిని బయటకు తీయటంలోనూ ఆలయాల గురించి బయట ప్రపంచానికి తెలియటంలోనూ కూడా నిస్వార్థంగా సేవలు అందించినటువంటి స్నిగ్ధ కృతజ్ఞ పాత్ర అపారమైనది. వారితో పాటు అనేక మంది అవిరళ కృషి చేశారు. మరి అంత నిస్వార్థంగా మీరు పనిచేయగలరా? నిధిని మీ ప్రభుత్వానికి అప్పగిస్తే చిన్న చిన్న గుడులు కట్టి సరిపెట్టేసి నిధిని రాష్ట్ర అభివృద్ధికి వెచ్చిస్తామంటున్నారు. నిధి ప్రభుత్వ హక్కు భుక్తమని మీ వాదన ఎందుకు అలా చేయాలి? ఎవరిది సొత్తు? ఆలయానిది కాదా? నిధి బినామీ కాదు, చరిత్రకందనిది కాదు. ఎవరు ఎందుకు నిధిని అంత పటిష్టంగా భద్రం చేశారో చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. అటువంటప్పుడు నిధిని దాటిన వారి లక్ష్యానికి గండి కొట్టి నిధిని ప్రభుత్వం చాలా సొంతం చేసుకోగలదు. నిధి రహస్యాన్ని కాపాడడం కోసం తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టిన చివరి భోజరాజులైన విక్రమబోధుడి త్యాగాన్ని మర్చిపోగలమా? భవిష్యత్ తరాల కోసం భోజరాజులు నిధిని మాత్రమే దాచలేదు. నిధితో పాటు అమూల్యమైన తాళపత్ర గ్రంథాలను, తృణధాన్యాలను, అంతరించిపోయిన జీవజాలం భౌతికాయాలను, ఇలా ఒకటేమిటి నిస్వార్థంతో వాటినన్నింటినీ ముందు చూపుతో భవిష్యత్ తరాల కోసం దాచి ఉంచి భద్రంగా అందించారు. కానీ ఈ రోజున భవిష్యత్ తరాల కోసం మనం చేస్తున్న కృషి ఏమిటి? ప్రధాన భూమిని ఎప్పట్లా నిరపాయంగా, స్వచ్ఛంగా, కాలుష్యరహితంగా భవిష్యత్ తరాలకు అందించగలను అని ప్రశ్నించుకుంటే లేదనే సమాధానం వస్తుంది. నేను ఎటు చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలు నేడు ఎటు చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలు, కాలుష్యకరమైన ప్రాణాంతక వ్యర్థాలు వాతావరణంలో
కార్బన్ డైఆక్సైడ్ శాతం వేగంగా పెరుగుతోంది. గ్లోబల్ వార్మింగ్తో వాతావరణంలో పెను మార్పులు సంభవించి మానవ మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. రోజు రోజుకి పచ్చదనం కనిపించకుండా పోతుంది. అడవులు, చెరువులు, వాగులు, నదులు, సరస్సులు అంతరించిపోతున్నాయి. సకాలంలో వర్షాలు కురవటం లేదు. భవిష్యత్తులో ఎప్పుడో ఒకసారి తప్ప తరచూ కురవటం జరగకపోవచ్చు. దేశంలో ఎప్పుడు చూసినా ఎక్కడో ఒక చోట ఎన్నికలు, ఏర్పాటువాదాలు, ఎక్కడ చూసినా లంచగొండితనం, స్వార్థం విలయతాండం చేస్తున్నాయి. ఈ పరిస్థితులు మారాలి. ఈ విషయాల్లో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఆందోళన వ్యక్తపరచడమే కాక కఠినమైన నిర్ణయాలతో నడుం బిగించి ఏ దేశం కూడా భూమిని మన ముందు తరాలకు స్వచ్ఛంగా అందించాలనే దిశగా కృషి చేయటం లేదు. ఎక్కడో దేనికి ముందు తరాల కోసం మీ ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఏమన్నా ఉంటే చెప్పగలరా? ఇలా ధర్మాసనం సంధించిన అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ప్రభుత్వ పక్షం ఉక్కిరిబిక్కిరైపోయింది. ధర్మాసనం తన తీర్పును స్పష్టంగాను నిష్పక్షపాతంగాను వెలువరించింది. ఆ తీర్పు ప్రకారం నిధి ప్రాథమిక విలువ అంచనా 1,50,00,00,000 రూపాయలు. అందులో ఒక వంతు రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించడం జరిగింది. అయితే ఆ నిధిని ఎలా, ఎందుకు వినియోగించాలో కోర్టు శాసించింది. దాని ప్రకారం ప్రభుత్వం ఆ నిధితో దీని వద్ద అటు ఇటు క్షిప్రా నది కరకట్టలు పటిష్టపరిచి అక్కడ నదికి ఇరువైపులా తూర్పు, పశ్చిమ విష్ణుపుర గ్రామాల నిర్మాణం చేపట్టాలి. అంతేకాదు అష్టలక్ష్మి ఆలయాలున్న చోట ఆయా గ్రామాల పునర్నిర్మాణం జరగాలి. రాకపోకలకు పక్కా రహదారులు నిర్మించాలి. ఈ పనుల కోసమే నిధులు వెచ్చించాలి. ఆలయ నిర్మాణానికి ముందే ఈ పనులను ఆర్కయాలజీ డిపార్ట్మెంట్ సహకారంతో పూర్తి చేయాలని కోర్టు ఆదేశిస్తోంది. యథాతథంగా ఆలయాల నిర్మాణం జరగాలనేది భోజరాజు ఆశయం. దానికి ఇంజనీరింగ్ విధానం సరికాదు. పురాతన పద్ధతుల్లో పూర్తిగా శిల్పకళా రీతిలో రాతి కట్టడాలుగా ఆలయ నిర్మాణాలు జరిపించాలి. మొత్తం 9 ఆలయాలు, 5 గోపురాలతో పునర్నిర్మాణానికి ప్రాథమిక అంచనాయే సుమారు 75,000 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందనేది. కాబట్టి ఈ అంచనా తర్వాత పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఆలయాల నిర్మాణానికి తర్వాత దేవాదాయం, ఆలయాల నిర్వహణ నిమిత్తం కలిపి 1,20,00,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. భోజరాజవంశీయులనగా ఇక్కడ చివరి భోజరాజైన విక్రమభోజుడిని మాత్రం పరిగణలోకి తీసుకోవాలి. ఆధారాలు చూపగలిగితే అంతకు పూర్వం పాలించిన భోజరాజుల వంశీకుల్ని పరిగణలోకి తీసుకోవచ్చు. విక్రమభోజుడికి సంతానం లేదని తాళపత్రాల వలన స్పష్టమవుతున్న ఆయన సోదరీమణుల వంశాలను పరిగణలోకి తీసుకోవచ్చు. వారి సంక్షేమం కోసం రెండో వంతు ఈ నిధిని ఒక ట్రస్టుగా ఏర్పాటు చేసి ఆయా కుటుంబాల్లోని ఆర్థిక స్థితిగతులను గుర్తించి సంపన్నులను వదిలి మిగిలిన వారి అభివృద్ధి కోసం ట్రస్ట్ పనిచేయాలి. మరో భాగం కృతిక్ ఆధ్వర్యంలో స్థపతి శంభులింగయాచారి, అక్కనాచార్యుల వంశీకులు ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో వారిలో సంపన్నులను వదిలి మిగిలిన బడుగు పేద వర్గాలు ఎవరున్నారో గుర్తించి వారి అభ్యున్నతికి కృషి చేయాలి. కృతిక్ని అక్కనాచార్యుని వంశీకునిగా కోర్టు నమ్మినందున ఈ బాధ్యతను అతనికి అప్పగిస్తోంది. ఈ 2 ట్రస్టులు కృతిక్ ఆధ్వర్యంలో పనిచేయాల్సి ఉంది. ఆలయ నిర్మాణం నిధికి ట్రస్టీలో స్నిగ్ధ, కృతిక్, కాంచన, అన్నారావు, అనంతస్వాములను సభ్యులను చేయాలి. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ ట్రస్టును ఏర్పాటు చేయవలసి ఉంటుంది. నిధిని బంగారం, వెండి, వజ్రాలు ఇలా ఆయా కేటగిరీల్లో వర్గీకరించి చిన్న చిన్న మొత్తాలుగా విభజించి జాతీయ, అంతర్జాతీయంగా టెండర్లు పిలిచి నిర్ణయించాల్సి ఉంటుంది. వాటి ప్రాథమిక అంచనా ధరను అనుసరించి వేలం జరగాలి. నిధి వేలం ద్వారా లభించిన ఆదాయంలో ప్రాథమిక ధరకు పైన వచ్చిన లాభాన్ని విడిగా
విడిగా బ్యాంకింగ్ చేసి ఉంచాలి. ఇందులో ముందుగా మనం అభినందించాల్సింది సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ను. స్నిగ్ధకు తమ పూర్తి సహకారాన్ని అందించి ప్రోత్సహించడం వల్లనే ఈ మహత్కార్యం సాకారం అవుతుంది. కాబట్టి ఇక్కడ పనిచేస్తున్న ఆ డిపార్ట్మెంట్కు నిధుల కొరత ఏర్పడితే రాష్ట్ర ప్రభుత్వం అందించి సహకరించాల్సి ఉంటుంది. ఎందుకంటే భవిష్యత్తులో రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరగనుంది కాబట్టి. ఇక చివరి నాలుగో వాటాను చేతుల్లో ఇక చివరి 4వ వాటాను దేశంలోని చెరువులు, వాగులు, నదుల పునరుద్ధరణ, నదుల అనుసంధానం కోసం, అడవుల పెంపకం కోసం, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల కోసం, డ్యామ్లు, కాలువలు, రైతుల కోసం, దేశ వ్యవసాయ అభివృద్ధి కోసం కేటాయించాలి. ఈ విధంగా ప్రతి కోణాన్ని స్పృశిస్తూ ధర్మాసనం తమ తీర్పును వెలువరించగానే అందరూ హర్షాతిరేకంతో పులకించిపోయారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు స్నిగ్ధ పర్యవేక్షణలో ఆయా గ్రామాలను గుర్తించి తవ్వకాలు జరిపినప్పుడు కొన్ని చారిత్రక ఆధారాలు అయితే వస్తువులు, బంగారు, వెండి పాత్రలు, ఆ కాలపు బంగారు, వెండి నాణాలు లభించాయి. ఆయా గ్రామాల పునర్నిర్మాణం కోసం లేఅవుట్లు వేయించి రాష్ట్ర ప్రభుత్వం గృహ సముదాయాన్ని నిర్మించే పనులు ఆరంభించింది. మరోపక్క అడవి నరికి పక్కా రోడ్లు నిర్మించే పనులు కూడా ఆరంభమయ్యాయి. స్థపతి శంభులింగాచారి వంశీకుల్ని గుర్తించడం కోసం అన్నారావుని వెంట పెట్టుకుని భోపాల్ వెళ్ళాడు కృతేగ్. రాగి గొట్టాన్ని అన్నారావుకు అమ్మిన వ్యక్తిని కలిసినప్పుడు అతడు ఆ వంశానికి చెందినవాడు కాదని తేలింది. ఉజ్జయినిలో ఎక్కడో అపార్ట్మెంట్ల నిర్మాణం కోసం పునాదులు తవ్వుతుండగా కూలీల్లో ఒకడికి ఆ రాగి గొట్టం దొరికిందట. తర్వాత అది 3 చేతులు మారి అన్నారావుకి చేరింది. కాబట్టి శంభులింగాచారి వంశానికి చెందినవారు ఎవరు ఎక్కడ ఉంటున్నారో గుర్తించడంలో కృతేగ్ పూర్తిగా విఫలమయ్యాడు. తనను కలవాల్సిందిగా కృతేగ్ పేపర్ ప్రకటనలు ఇచ్చినా ఫలితం లేకపోయింది. ఇక స్థపతి అక్కనాచారుల వారి వంశీకుల విషయానికి వస్తే కృతేగ్ తండ్రి తరపున అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ళు, వాళ్ళ కుటుంబాల బంధువులు ఇలా చాలామందే ఉన్నారు. ఆ వంశానుక్రమంలో వెనక్కి చూసుకుంటూ వెళ్ళినప్పుడు సుమారుగా 500 కుటుంబాలకు పైనే తేలాయి. పేపర్ ప్రకటన ఇచ్చి తర్వాత ఆభరణాలతో సహా మరికొన్ని కుటుంబాల వివాదాలు తెలిసాయి. వారిలో కొద్దిమంది మాత్రమే సంపన్న వర్గంలో ఉండగా మిగిలిన వారంతా పేద మధ్యతరగతి కుటుంబాల వారే. వారిలో కొందరు ఇంకా శిల్పవృత్తిని నమ్ముకొని జీవిస్తుంటే చాలామంది ఇతర వృత్తుల్లోనూ ఉద్యోగ వ్యాపారాల్లోనూ స్థిరపడి ఉన్నారు. అర్హులైన ఆయా కుటుంబాల సమగ్ర అభ్యున్నతికి తమ ట్రస్ట్ ద్వారా సహాయ సహకారాలు అందించాడు కృతేగ్. అంతేకాదు శిల్పులందరినీ ఆలయాల నిర్మాణం పనిలోకి తీసుకుని జీవనోపాధి కల్పించాడు. ఇక భోజరాజవంశీయులు ఉన్నారు. మధ్యప్రదేశ్లో రాజవంశాలకు కొదవలేదు. ఎన్నో రాజవంశాలు ఆయా ప్రాంతాలని పరిశీలించాయి. అనేక రాజవంశీకుల వారసులు ఇక్కడ అన్ని వర్గాల్లోనూ కనిపిస్తారు. సంపన్నులు కొందరు విదేశాల్లో స్థిరపడగా కొందరు వృత్తి వ్యాపారాల్లో స్థిరపడున్నారు. అలాంటి వారిలో భోజరాజు వంశీయులు ఉన్నారు. భోజకులస్తులు కూడా ఉన్నారు. వీరు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో విస్తరించి ఉన్నారు. కృతేగ్ ఆయా ప్రాంతాల్లో పర్యటించి భోజరాజ వంశీయులు అనేక మందిని గుర్తించడం జరిగింది. వారిలో అతి కొద్ది మందే సంపన్నులు కాగా మిగిలిన వారంతా పేద మధ్యతరగతి వారే. కొందరైతే స్లమ్ ఏరియాలో అత్యంత దయనీయ స్థితిలో కాలం గడుపుతున్నారు. వారిని చూస్తుంటే కృతేగ్కి చాలా బాధ కలిగింది. బహుశా భవిష్యత్తులో తమ వంశీయులు కష్టాలను
అనుభవిస్తారని ఊహించే విక్రమభోజుల నిధిలో వారికి కేటాయింపు ఇచ్చి ఉండాలి. ఈ పర్యటనలో కాంచన కృతజ్ఞలను అనుసరించే ఉంది. ఆమె సహకారం కూడా అసామాన్యం. స్నిగ్ధ ఆర్కియాలజీ వారి పనులతో అటు బిజీగా ఉండటం చేత కృతజ్ఞని అనుసరించే అవకాశం ఆమెకు లేదు. ఒక రాజవంశానికి చెందిన కుటుంబం అయితే ఉజ్జయిని స్లమ్ ఏరియాలో కడుదీన స్థితిలో బతుకు వెళ్ళదీస్తోంది. కాగా ఎవరికీ తెలియని విషయం ఏమంటే ఆ కుటుంబంలో మొదటిగా నేలమాళిగ నిర్మించి నిధిని దాల్చిన భోజరాజు చంద్రభోజుడి రత్నఖచిత ఖడ్గం వరతో సహా భద్రంగా ఉండటం. తరతరాలుగా ఎన్ని కష్టాలు వచ్చినా భరించారు కానీ ఖడ్గాన్ని తమ పూర్వీకుల గుర్తుగా దాచుకున్నారు తప్ప అమ్ముకోలేదు. వారికి నచ్చజెప్పి ఆ ఖడ్గానికి విలువ కట్టి దాన్ని తీసుకురావడంతో పాటు ఆ కుటుంబానికి ట్రస్ట్ తరపున అవసరమైన ఆర్థిక సహాయం అందించి వారి కష్టాలు తొలగించాడు కృతజ్ఞ. ఇలాగే మరో కుటుంబంలో విక్రమభోజుని రాజముద్రిక లభించింది. భోజరాజు కుటుంబాల్లో అనేకం నేడు అత్యంత దయనీయమైన పేద స్థితిలో ఉండగా ఆయా కుటుంబాలను ఆదుకున్నారు. దేశంలోనే పేరుగాంచిన శిల్పాచార్యుడు పరిస్థితులు 9 మందిని ఎంపిక చేసి ఒక్కో ఆలయ నిర్మాణ బాధ్యతను ఒక్కో స్థపతికి అప్పగించారు. నేలమణిగలోని గదుల నుంచి ఆలయాల చిత్రపటాలను కోర్టు అనుమతితో స్వాధీనం చేసుకున్న స్నిగ్ధ వాటిని స్థపతులకు అందజేయటంతో ఆలయాల నిర్మాణానికి అంచనాలు ఊపందుకుని పనులు చాలా చురుగ్గా ఆరంభించడం జరిగింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని సాత్పురా పర్వతాలు వింధ్య పర్వతాల్లో అనేక మంది శిల్పాచారులు స్థపతులు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. అక్కడ నుండి తయారైన రాతి బొమ్మలు శిల్పాలను ఆయా ప్రదేశాలకు తరలించి ఆలయ నిర్మాణం పనులు చురుగ్గా ఆరంభించారు. 2015 సంవత్సరాంతానికి నిర్మాణం పనులు పూర్తయి ఆలయాల్లో విగ్రహ ప్రతిష్టాపన, ధ్వజస్తంభాలు నిలపటం, ఆలయ గోపురాల కుంభాభిషేకం పనులు పూర్తి చేయాలని అంత దీక్షతో పనులు చేస్తున్నారు. ఈ పనులన్నింటినీ ప్రస్తుత ప్రముఖ పీఠాధిపతులు కొందరు పర్యవేక్షిస్తూ వస్తున్నారు. ఆది విష్ణు ఆలయం పూర్తి కాగానే ఆలయంలో జరిగే మొదటి వివాహం తమదే కావాలని, అక్కడే వివాహం చేసుకోవాలని కృతజ్ఞ, స్నిగ్ధ, కాంచనలు ఎప్పటి నుంచో కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ పనులు ఇలా జరుగుతుండగానే సుప్రీంకోర్టు తిరిగి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ప్రజలు రోజుకి కొన్ని లక్షల ఉత్తరాలు రాస్తున్నారు. గౌరవనీయమైన సుప్రీంకోర్టుకి ప్రస్తుతం దేశంలో ఉన్న ఎమ్మెల్యేలని, ఎంపీలను, మంత్రుల్ని, ఇతర ప్రజాప్రతినిధుల్ని, ఐఏఎస్ఎల్ని ఇంకా ప్రస్తుతం దేశంలో ఉన్న ఎమ్మెల్యేలని, ఎంపీలని, మంత్రుల్ని, ఇతర ప్రజాప్రతినిధుల్ని, ఐఏఎస్ని ఇక ఎంత మాత్రం మేము నమ్మలేమంటూ ఇందుకు కోర్టు చింతిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న 50 మంది నిస్వార్థపరులైన దేశ ప్రజల పట్ల ప్రేమాభిమానాలు నిండుగా ఉన్న సమాజ సేవకుల అభ్యర్థనలోనే చంద్రబోజుని సంకల్పం నెరవేరాలని కోర్టు ఉత్తర్వులను ఇవ్వటం జరిగింది. అలాగే గతంలో కోర్టు ఈ నిధి ద్వారా దేశ ప్రజలకు ఏం మేలు జరగాలని ఆశించిందో ఆ మేలు కూడా ఈ 50 మంది ద్వారానే జరగాలని కోర్టు తీర్పు ఇవ్వటం జరిగింది. ఈ వార్తాపత్రికల్లో వచ్చిన రోజు దేశ ప్రజలందరూ పండగ చేసుకున్నారు. అయిపోయిందండి.
ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిగిలిన మళ్ళీ మరో మంచి నవలతో కలుద్దామండి.